ఆయుష్ హాస్పిటల్లో రాష్ట్రంలోని తొలిసారిగా బ్యాట్స్మన్ పద్ధతితో అత్యాధునిక ట్రాన్స్వెంటిటర్ మెట్రల్ వాల్వ్ ఇన్ వాల్వ్ మార్పిడి ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేసినట్లు వైద్యులు పి రఘురాం, కె గోపాలకృష్ణ, పిఎస్ఎస్ చౌదరి, వై రమేష్ బాబు తెలిపారు. గతంలో శస్త్రచికిత్స చేసి గుండెకు అమర్చిన వాల్వ్ దెబ్బతిన్న స్థితిలో మరో వాల్వ్ అమర్చి గుంటూరుకు చెందిన మహిళ ప్రాణాలు కాపాడినట్లు వారు వెల్లడించారు. ఆసుపత్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైద్యం చేసిన విధానాన్ని డాక్టర్లు వివరించారు. రోగికి మొదటిసారి గుండెకు వాల్వ్ అమర్చిన తర్వాత అది దెబ్బతిందని ప్రత్యేక క్యాథెటర్ ఆధారిత ఎలక్ట్రో సర్జరీ సాంకేతికతను ఉపయోగించి దెబ్బతిన్న బయోప్రోస్టెటిక్ వాల్వ్ అవసరమైన మార్పులు చేసి కొత్త వాల్వ్ విజయవంతంగా అమర్చామని వెల్లడించారు. రెండోసారి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయకుండానే ప్రాణాలు కాపాడినట్లు తెలిపారు. ఈ అధునాతన వైద్యం ప్రస్తుతం కొద్ది ఆసుపత్రిలోనే అందుబాటులో ఉందని చెప్పారు. రోగి క్యాథ్ ల్యాబ్ లోనే మత్తు నుంచి కోలుకొని డిశ్చార్జ్ కి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. వై రమేష్, ఐఎమ్ చీఫ్ ఆఫ్ ఎనస్థీషియా అండ్ క్రిటికల్ కేర్. ఈ కేసుకి ఆపరేషన్ జరిగేటప్పుడు ఎనస్థీషియా అది మా టీం నుంచే జరిగింది. ఈ ఆపరేషన్లో డాక్టర్ గోపాలకృష్ణ గారు చెప్పినట్టు కాకుండా కొన్ని ప్రత్యేకతలు కూడా నేను మీకు మనవి చేస్తా. ఒకటేంటంటే వీరికి ఆపరేషన్ ఆల్రెడీ జరిగింది, అంతకుముందు వాళ్ళు మార్చారు చాలా సంవత్సరాల క్రితం. సడన్గా ఏదన్నా ఏమికి ప్రాబ్లం వస్తే ఈ చెస్ట్ ఓపెన్ చేసి మనం హార్ట్ దగ్గరికి వెళ్ళటానికి ఇక్కడ స్టీల్ వైర్లు అవన్నీ ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఎక్మో పరికరాన్ని కూడా స్టాండ్ బై కింద పెట్టాం. ఎక్మో అంటే ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్. చెస్ట్ ఓపెన్ చేయకుండానే హార్ట్ని మనం అరెస్ట్ చేసి ఆర్టిఫిషియల్ సర్క్యులేషన్లోకి తీసుకెళ్ళడానికి ఉండే పరికరం కూడా ఎక్మో కూడా మన హాస్పిటల్లో ఉంది. దానికి ఒక సర్జను, పర్ఫ్యూజనిస్టు, సర్జికల్ టీం మొత్తం కూడా స్టాండ్ బై పెట్టి వాళ్ళు కూడా ఉన్నప్పుడే దీన్ని చేసాం. సడన్గా ఈ వాల్వ్ పెట్టేటప్పుడు ఆ వాల్వ్ పెట్టిన చోట కాకుండా కిందకి వెళ్ళినా కూడా, లేకపోతే ఇంకా వేరే ప్రమాదం వచ్చినా కూడా ఇమీడియట్గా బైపాస్లోకి అదే లెగ్లో పెట్టిన రక్తనాళాల్లోంచి బైపాస్లోకి వెళ్ళి ఎక్మోలోకి వెళ్ళి అప్పుడు దాన్ని కరెక్ట్ చేసి వాల్వ్ యాక్చువల్గా మార్చాల్సిన అవసరానికి కూడా మొత్తం ఎంటైర్ టీము రెడీ ఉంది. అంటే సుమారు ఒక 25-30 మంది స్పెషలిస్టులు అందరూ కలిసి చేసేదే ఈ ప్రక్రియ. అది మన రాష్ట్రంలో జరగటం చాలా సంతోషంగా ఉంది. దీనిలో ప్రత్యేకత డాక్టర్ గారు చెప్పినట్టు బ్యాట్మన్ అనే మోడిఫికేషన్ అనేది బహుశా తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొదటిసారి అనుకుంటా. ఇది ఎందుకు చెబుతున్నానంటే వైద్యాన్ని మన ప్రజలకి దగ్గరికి తీసుకురావటమే మా అందరికి పర్పస్ ఆఫ్ లైఫ్. దీనికి కష్ట నష్టాలు కోర్చి ఏదో మేజర్ సిటీస్కి వెళ్ళి కష్టపడకుండా ఈ ప్రాంతం ప్రజలకి తీసుకురావటం, నాకు తెలిసి ఈ ట్రాన్స్ క్యాథెటర్ మైట్రల్ వాల్వ్ రిపేర్ ఆర్ రీప్లేస్మెంట్ అనేది ఆల్ మేజర్ మెట్రోస్లో జరుగుతుంది. కానీ ఆంధ్రాలో ఇది తొలిసారి జరిగింది, ఇక్కడ సక్సెస్ఫుల్గా అయింది. సో మీకు తెలుసు ఈ ప్రాంతం బహుశా నేను ఈ ఊరు వచ్చేటప్పటికి మీరు కొంతమంది పుట్టుండరు. 41 ఇయర్స్ నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నా. అప్పుడుతో పోల్చుకుంటే మన దగ్గర ఫ్యూ డేస్ క్రితం ఒక లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసాం, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సేమ్ టైంలో. హార్ట్ని వేరే హాస్పిటల్కి పంపించాం, అక్కడ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అయింది. ఇవాళ అమెరికాలో మేజర్ సెంటర్స్లోనే జరుగుతుంది. ఇది కూడా అన్ని సెంటర్స్లో జరగదు, అమెరికాలో కూడా అలాంటి ప్రక్రియ ఇచ్చున్నారు. అయితే అది ఎక్కువగా హార్ట్లో ఒక మెయిన్ బృహద్దమనిలో అయోర్టిక్ వాల్వ్ అని రీప్లేస్ చేయడానికి సాధారణంగా జరుగుతుంటుంది. అలా కాకుండా ఇంకో కీలకమైనది మైట్రల్ వాల్వ్, రెండో వాల్వ్. ఎడమ కర్ణిక, ఎడమ జఠరిక మధ్య ఉండే వాల్వ్, లెఫ్ట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికల్లో ఉండే కవాటం మన దేశంలో కానీ డెవలప్ అవుతున్న దేశాల్లో ఉండే రుమాటిక్ హార్ట్ డిసీజ్ వల్ల డ్యామేజ్ అవుతుంది. ఈ రుమాటిక్ హార్ట్ డిసీజ్ వల్ల డ్యామేజ్ అయిన వాటికి మేము చేసుకున్న గృహిణికి ఇంతకుముందే డ్యామేజ్ అవ్వటం వలన 2011లో హార్ట్ వాల్వ్ ఆపరేషన్ చేసి నార్మల్ వాల్వ్ ప్రదేశంలో ఆర్టిఫిషియల్ వాల్వ్ని పెట్టి ఉన్నారు. ఈ ఆర్టిఫిషియల్ వాల్వ్ పెట్టుంటే ఆర్టిఫిషియల్ వాల్వ్ ఏదైనా 10 నుంచి 15 ఏళ్ళు పనిచేస్తుంది. ఇది బాగానే పనిచేస్తుంది. 15 ఏళ్ళు సర్జరీ బాగా జరిగినట్లు లెక్క. 15 ఏళ్ళు పనిచేస్తుందంటే